మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే వరద బాధితులను ఆదుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయిన మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైన ఏదైతే దాడి జరిగిందో దాన్ని తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆదుకునేటోళ్ళను కూడా అడ్డుకుంటుర్రంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు కూడా నేను అంతకుముందు చూసిన సోషల్ మీడియాలో సీతక్క గారు చాలా కష్టపడ్డట్టు ఫోటోలు దిగి అప్పుడు వరద బాధితులను ఆడుకున్నట్టుగా ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చూసిన. ఒక హెలికాప్టర్ ఇవ్వండి మా వాళ్ళను ప్రాణాలు రక్షిస్తాడని చెప్పి మళ్ళీ ఈరోజు వాళ్ళు ఎక్కడ పోయారు? ఆ రోజు మీకు సంబంధించిన వాళ్ళు తీసుకుపోయిన ఒక కుటుంబానికి కూడా సరిపోని సరుకులు తీసుకుపోయి కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కానీ ఈరోజు ప్రభుత్వమే మీరే మినిస్టర్, మీ దగ్గరనే హెలికాప్టర్ ఉన్నాయి, మీ దగ్గరనే అధికార యంత్రాంగం ఉంది. మళ్ళీ మీరు 10,000 రూపాయలు కూడా అది కొట్లాడి కూడా అంటే ప్రజలు ఆర్తనాదాలు వినుకుంటూ కూడా ఏదో షో పుటప్ చేసి ఆ 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి చెప్తారు. మినిమం వాళ్ళు కుదుట పడాలంటే ఒక 2 నెలలకు సరిపోను నిత్యావసర సరుకులు వాళ్ళకు అందుబాటులోకి తేవాలి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళ జీవితాలు కుదుటపడే వరకు పూర్తి బాధ్యత మినిస్టర్లదే. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మీరు వరద సహాయం గురించి హైలైట్ చేసుకొని ఈరోజు మినిస్టర్ వరకు వచ్చిరో ముఖ్యంగా సీతక్క గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకరికి అయ్యే సాయాన్ని ప్రపంచానికే సాయం చేస్తున్నట్టు చూపెట్టుకురు. ఆ రోజు ఈరోజు మీ పార్టీ తరఫున కానీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ 10,000 ఇస్తుందంటే గవర్నమెంట్ నుంచి ఇస్తురా, లేకుంటే మీ మినిస్టర్లు కానీ 1,000 కోట్లు ఉన్న మంత్రులు కానీ వాళ్ళు ఇస్తురా అని ఒకసారి అందరికీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ 10,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తే మాత్రం ఇక్కడ సరిపోదు. కాబట్టి మీరు మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మీ నుంచి 10,000 ఇచ్చి గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఒక 2 నెలలకు సరిపడా సరుకులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే ఒక్కొక్క కుటుంబానికి నిజంగా 2 నెలలు నడవాలంటే ఒక 2 లక్షల రూపాయలు కావాలి. ఆ 2 లక్షల రూపాయలని ప్రతి కుటుంబానికి అందించాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. దయచేసి ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా పోలీస్ శాఖ వారు చూసుకోవాలి. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు, అదొకటి దృష్టిలో పెట్టుకొని అధికారులు పనిచేయాలని చెప్పి మరొక్కసారి ప్రతిజ్ఞాముఖంగా తెలియజేస్తున్నాం.